నా మనసులో అనిపించిన అసలు రాగి ఎందుకు తాగరు, పొద్దున్నే ఉంటుంది తర్వాత ఎవరిస్తారు అన్న కాన్సెప్ట్లో వెళ్ళాను. 2 సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచన. సో రాగి అనేది తాగుతారా లేదని ఆలోచన పెట్టుకున్నా, కానీ అది 50% వరకు సక్సెస్ అయింది. ఎందుకంటే మేము ఇంట్లో చేసుకుంటాము అది అని కారణాలు చాలా ఉన్నాయి. సో దీనికి అనుగుణంగా దీంట్లో రాగి కటోరా బాలి అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, వేడి తగ్గడానికి మన గుంటూరు ప్రజలు ఎక్కువగా వేడి తగ్గే కాన్సెప్ట్లో అడుగుతారని ఒక ఆలోచన వచ్చింది. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది చాలా ప్రయత్నం అండి, ఇది ఇప్పుడు కాదు. సో ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం అనేది ముఖ్యం. సో ప్రయత్నం అనేది నాకు నవంబర్ డిసెంబర్లో ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఆ ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటా. సో నేను డయాబెటిక్ నాకున్నా కానీ షుగర్ ఫ్రీ సంబంధించి నేను యాక్చువల్ షుగర్ తాగకూడదు, బట్ అయినా కానీ నేను ప్రయత్నం చేస్తూ మనకు ఒక మంచి ప్రోడక్ట్ రావాలి, అందరికి ఉపయోగపడాలి. ఆ సందర్భంలో చేసిందే ఈ ఆర్సీబీ, తర్వాత మిల్లెట్స్. దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన డయాబెటిక్ పేషెంట్లకి ఏం ఇవ్వాలి, షుగర్ తక్కువ తాగే వాళ్ళు ఏం కావాలి, సో మిల్లెట్స్ రూపంలో ఇవ్వాలి. అది కూడా గట్టిగా బలంగా ఉండాలి, పిల్లలు కూడా తాగాలి. సో ఆ ఎంచుకున్న విధానంలో నేను షుగర్ ఫ్రీ అనేది మంచిగా ఆలోచించి ఇది గట్టి ప్రయత్నం చేశాను ఒక లెక్క చెప్పాలంటే. సో ఈరోజు చూడండి చేశానండి, సగం కనపడుతుంది కదా. సో అటు ఇటుగా నాకు ఒక 2 లీటర్స్ ఉంటుంది అంతే. ఏదైనా ప్రయత్నం చేస్తేనే అలవాటు చేయాలి, శాంపిల్స్ ఇవ్వాలి, అది తాగితేనే అలవాటు చేసుకుంటేనే అర్థం అవుతుంది.